ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిరోజు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని విని మీరు మేలులు పొందాలి అని మిమ్మల్ని పిలుస్తూ ఉన్నది. రండి రండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. మీరు ఏం చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉన్నా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విని మీరు దీవింపబడాలి అని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వింటారు కదూ. ఇక్కడ కీర్తన గ్రంథముల నుండి 17వ కీర్తనలో 6వ చరణాన్ని చదువుతున్నాను. 6వ చరణాన్ని జాగ్రత్తగా వినండి. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరమిచ్చుదువు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. భక్తుడు తన అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉన్నాడు. నేను నీకు మొరపెట్టుచున్నాను కనుక మన బాధలు, మన కష్టములు, మన ఇబ్బందులు, మన శోధనలు, మన అవమానాలు, మన అవసరాలన్నీ దేవుని పవిత్ర పాదాల దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు. భక్తుడి యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తాను యుద్ధానికి వెళ్ళాలన్నా లేక యుద్ధం మానేయాలన్నా దేవుని యుద్ధం మొరపెట్టుకునేవాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, మానేయమంటే మానేసేవాడు. అనుదిన జీవితంలో దేవునితో మొరపెట్టుకునే అనుభవం మనకు కూడా కావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే మన అనుదినం ఎన్నో కొరతలు కలిగి ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం, శ్రమల్లో ఉంటాం, కష్టాల్లో ఉంటాం, నష్టాల్లో ఉంటాం. ఈ లోకం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఏది ఏమైనా దేవుని దగ్గర మొరపెట్టుకునే అనుభవం మనకుంటే మనం కూడా ధన్యులం. అందుకే భక్తుడు అంటాడు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను. అందుకే అనుదినము ప్రార్థనలో దేవునికి మొరపెట్టండి, దేవుని స్తుతించండి, దేవుని బ్రతిమలాడుకోండి, దేవుని సహాయాన్ని కోరుకోండి. అందుకే పవిత్ర గ్రంథమైన బైబిల్ ఏం చెప్పిందంటే, మనుష్యులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మంచిది. మనుషుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడే కంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవటం మంచిది. ఏమంటారు? దేవుడు ఈరోజు ఒక అనుభవాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను దేవునికి మొరపెట్టుకుందాం. పరిస్థితులు ఏమైనా, ఎలాంటి స్థితిగతులు మన జీవితంలో ఉన్నా, ఏది ఏమైనా దేవునికి మొరపెట్టుకునే అనుభవం కలిగి ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం. అనుదినము దేవునితో మొరపెట్టండి, దేవునితో సావాసం చేయండి, దేవునికి చెప్పండి. ఒక మాట మనం నేర్చుకోవాలి, ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి చెప్పకుండా మనం ఏది చేయకూడదు, దేవుని అడగకుండా మనం ఏది చేయకూడదు, దేవునికి మొరపెట్టకుండా ఏది మన సొంత ప్రయత్నాలు ఫలించవు, నష్టపోతాం. అందుకే నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను, దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చావు. నేను ఏవైతే అడిగానో, నాకు ఏం కావాలో ఏది అడిగాను నీవు నాకు ఇచ్చావు, నాకు సమాధానం ఇచ్చావు, ఏం చేయాలో చెప్పావు, ఎలా బ్రతకాలో నేర్పావు, కష్టకాలములో నష్టకాలములో ఎలా ఉండాలో నాకు ఉత్తరం ఇచ్చావు అంటున్నాడు. భక్తునికి ఇలాంటి ఉత్తరం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఎందుకు ఇవ్వడు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు, పక్షపాతం లేని దేవుడు, అందరినీ ప్రేమిస్తూ ఉన్న దేవుడు. కనుక పక్షపాతం అంతా మనలో ఉన్నది, కానీ దేవుడు పక్షపాతి కాడు. ఈ సత్యాన్ని గ్రహించి అనుదినము దేవునికి మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. ఏదో కష్టకాలంలోనే కాదు, అనుదినము దేవునితో సహవాసము చేసి దేవుణ్ణి అడిగి ప్రతి ఆశీర్వాదాన్ని పొందటం మన జీవితాలకు ఆశీర్వాదకరం అంటూ ఉన్నాడు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించు. దేవుని పాదాల దగ్గర నువ్వు ప్రార్థించాలి, కానీ యథార్థమైన హృదయముతో దేవునికి మొరపెట్టాలి, కానీ పరిపూర్ణ హృదయముతో దేవుని అడగాలి, కానీ ఆయన మనకు ఉత్తరమిస్తాడు, మన మొర ఆలకిస్తానంటున్నాడు.
నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుని వాగ్దానం మనకు ఉండగా దేన్ని చూసి భయపడాల్సిన పనేమిటి మనకు? ఎందుకు కృంగిపోవాలి అనేది పరిశుద్ధాత్ముడు ఈరోజు మనం అడుగుతున్న ప్రశ్న. ఏమంటారు? ఆలోచించండి. అలాంటి అనుభవం దేవుడు మన జీవితాల్లో మనకు దయచేయునుగాక. ఆమేన్.